ఈరోజు వీడియోలో ఏంటి అనంటే ఎయిత్ పే కమిషన్ అన్నమాట. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ గురించి ఈరోజు వీడియో. ఈ వీడియోసే కాకుండా మన మన ఛానల్‌లో ఎవ్రీ టాప్ ఛానల్‌లో తప్పకుండా రైతు భరోసాకు సంబంధించిన దగ్గర నుంచి మన మన దేశానికి వెన్నెముక రైతులు కాబట్టి వాళ్ళకి సంబంధించిన పెన్షన్ దగ్గర నుంచి వాళ్ళకిచ్చే మనకు గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్ కింద ఇచ్చే అంటే ఫర్టిలైజర్స్ అంటారు కదా! అంటే మొక్కలకు వేసే ఆ మందుల గురించి కూడా మనం క్లియర్‌గా తెలుసుకుందాం. అదే కాకుండా ప్రధానమంత్రికి సంబంధించిన యోజనకు సంబంధించిన సమ్మాన్ యోజన ఆ స్కీమ్స్ ఎన్ని అంటే ప్రధానమంత్రికి సంబంధించిన స్కీమ్స్ అయితే చాలా ఉన్నది. సో, అవి మనకు ఎలా ఎలా అప్డేట్ వాళ్ళు ఇస్తూ ఉంటారో మీకు అలా వీడియోస్ పెడుతూనే ఉంటాను. మన ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇచ్చి, తప్పకుండా ఒక 10 మెంబర్స్‌కైనా షేర్ చేయండి. మనది ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోసే కాకుండా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే పెన్షన్‌కి సంబంధించిన దగ్గర నుంచి ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా! ఇది ఎలా ఎలా పెరిగితే మన అలా ఈ పెన్షనర్లకు ప్లస్ మన సాలరీస్ వాళ్ళకి ఎంతో అంటే బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఈ వీడియోస్ పెడుతూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్‌ని మాత్రం షేర్ చేయండి. ఎంతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ప్రతి ఒక్కరికి అవసరమే. రైతుల దగ్గర నుంచి, పెన్షనర్ల దగ్గర నుంచి మనకు ప్రధానమంత్రి ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ దగ్గర నుంచి ప్రతిదీ మన ఛానల్‌లో ఉంటుంది. తప్పకుండా ఆదరించండి. షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఇప్పుడు ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ గురించి మనం డీటెయిల్‌గా వీడియో నేను చూపిచ్చాను. తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎయిత్ పే కమిషన్ అంటే ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్. ఒక్కసారిగా జీతాల్లో జాక్‌పాట్ అని చెప్పొచ్చు. అది ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు వివరంగా వెళ్దాము. ఇది దేశవ్యాప్తంగా లక్షలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ కేంద్ర వేతన సంఘం ఎయిత్ సెంట్రల్ పే కమిషన్ పై చర్చలు వేగం పుంజుకుంటున్నాయి. సుమారు 50,14 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, దాదాపు 69 లక్షల మంది పెన్షనర్లు చేస్తుండగా కేంద్ర ప్రభుత్వం ఆ డిమాండ్లను ఎంతవరకు అమలు చేయగలదనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు 3 నుంచి 5 లేదా అంతకంటే ఎక్కువ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను కోరుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది ఉద్యోగుల ప్రస్తుత మూల వేతనాన్ని ఎంత రేట్లు పెంచాలనే విషయాన్ని నిర్ణయించే కీలక ప్రమాణం. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఎక్కువగా ఉంటే ఉద్యోగుల జీతాల్లో అంత పెద్ద పెరుగుదల ఉంటుంది. అయితే పెన్షన్ నిపుణుల అభిప్రాయం ప్రకారము ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఇంత భారీ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అమలు చేయడం ప్రభుత్వానికి అంత సులభం కాకపోవచ్చు. ఏంటి అనంటే మనము ఆల్ ఇండియా ఎన్‌పీఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు, ప్రముఖ పెన్షన్ నిపుణుడు మంజిత్ సింగ్ పటేల్ ప్రకారము కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అసలు సవాలు కేవలం జీతాలను పెంచడమే అంటే జీతాలను పెంచడం మాత్రమే కాదు, వేతనాలు పెరిగిన తర్వాత వాటికి అనుసంధానంగా పెరిగే పెన్షన్ కాంట్రిబ్యూషన్, పదవీ విరమణ ప్రయోజనాలు, ఎన్‌పీఎస్ మరియు యూపీఎస్ పథకాల కింద చెల్లించాల్సిన అదనపు బాధ్యతలు కూడా భారీగా పెరుగుతాయి. అందువల్ల ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం కోట్ల రూపాయల అదనపు వ్యయానికి దారితీయొచ్చు. ఈ అంశాన్ని వివరించేందుకు ఆయన ఒక ఉదాహరణను కూడా పేర్కొన్నారు. ఒక ఉద్యోగి మూల వేతనం ప్రస్తుతం 100గా ఉందని, దానికి 60% డిఏ కలిపి మొత్తము 160 పొందుతున్నారని అనుకుందాం. ఒకవేళ కొత్త వేతన సంఘం ద్వారా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా మూల వేతనాన్ని 200కు పెంచితే ఆ ఉద్యోగికి ప్రస్తుత మొత్తంతో పోలిస్తే అదనంగా 40 లాభం వస్తుంది. అంటే వాస్తవికంగా సుమారు 25% జీతం పెరిగినట్టే. ఇది చిన్న సంఖ్యలా కనిపించినప్పటికీ లక్షలాది ఉద్యోగులపై వర్తించినప్పుడు ప్రభుత్వ వ్యయం భారీగా పెరుగుతుంది. ఇక అందుకే ఉద్యోగ సంఘాలు కోరుతున్న 3 లేదా 5 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్లను అమలు చేయడం ప్రభుత్వానికి చాలా పెద్ద ఆర్థిక భారం అవుతుందని నిపుణులు చెప్తున్నారు.
మంజిత్ సింగ్ అంచనా ప్రకారము 8వ వేతన సంఘం అమలుతో కేంద్ర ప్రభుత్వం అదనంగా 2 లక్షల కోట్లకు పైగా ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుత దేశంలో సుమారు 55 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సేవలందిస్తున్నారు. వీరితో పాటు దాదాపు 69 లక్షల మంది పెన్షనర్లు కూడా 8వ వేతన సంఘం ప్రభావాన్ని అనుభవించనున్నారు. గతంతో 7వ వేతన సంఘం సిఫారసుల ప్రకారము కనీస మూల వేతనము 18,000కు పెంచబడింది. ఇప్పుడు 8వ వేతన సంఘం ద్వారా మరింత పెరుగుదల ఉంటుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఇక ఈ సవాలు కేవలం వేతనాల పెంపు వరకే పరిమితం కాదు. ఉద్యోగుల జీతాలు పెరిగినప్పుడు ప్రభుత్వము ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్, యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఖాతాలకు చెల్లించే వాటాలు కూడా పెరగాల్సి ఉంటుంది. ఇక దీంతో ప్రభుత్వ ఆర్థిక బాధ్యత మరింత విస్తరిస్తుంది. ప్రస్తుతం పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో సుమారు 32 నుంచి 33 లక్షల మంది ఎన్పిఎస్ పరిధిలో ఉన్నారని మంజీత్ సింగ్ తెలిపారు. ఈ పథకం కింద ఉద్యోగులు తమ మూల వేతనం డిఏలో 10% వాటా చెల్లిస్తారు. అయితే ప్రభుత్వం అదనంగా 14% వాటాను అందిస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల ఎన్పిఎస్ ఖాతాలకు సుమారు 3,000 కోట్ల వరకు చెల్లిస్తున్నట్టు ఆయన వివరించారు. ఇక యూపీఎస్ పథకంలో ప్రభుత్వం మరింత అధికంగా అంటే 18.5% వాటాను చెల్లిస్తోంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి మూల వేతనం 40,000 ఉంటే ప్రభుత్వం అదనంగా 6,660 వరకు కాంట్రిబ్యూషన్ అందిస్తుంది. భవిష్యత్తులో జీతాలు పెరిగితే ఈ కాంట్రిబ్యూషన్లను కూడా మరింత పెరుగుతాయి. అందుకే వేతన సంఘం నిర్ణయాలు ప్రభుత్వ ఖజానాపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని నిపుణులు చెప్తున్నారు. మంజిత్ సింగ్ ఎన్పిఎస్, యూపీఎస్ కాంట్రిబ్యూషన్లను, పెన్షన్ బాధ్యతలు, భవిష్యత్ ఆర్థిక వ్యయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. 55 లక్షల ఉద్యోగులు, 69 లక్షల పెన్షనర్లకు సంబంధించిన ఈ బాధ్యతలు కేంద్ర ప్రభుత్వానికి చాలా పెద్ద సవాల్గా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే 8వ వేతన సంఘం అమలు తర్వాత ఎన్పిఎస్లో కొనసాగే వారికి, యూపీఎస్ను ఎంచుకునే వారికి లభించే ప్రయోజనాలు కూడా భిన్నంగా ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు. ఉద్యోగి ఏ పథకాన్ని ఎంచుకుంటారో దాని ఆధారంగా పదవీ విరమణ తర్వాత వారి ఆదాయం మారొచ్చు. ఈ విషయాన్ని వివరించేందుకు మంజిత్ సింగ్ ఒక ఉదాహరణ ఇచ్చారు. 20 సంవత్సరాల సేవ పూర్తి చేసి పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగి మూల వేతనం 80,000, డిఏ 60%, పదవీ విరమణ సమయానికి ఎన్పిఎస్ ఖాతాలో 50 లక్షల నిధి ఉందని అనుకుందాం. అలాంటి పరిస్థితిలో ఎన్పిఎస్ కింద ఉద్యోగి తన నిధిలో 60% వరకు అంటే సుమారు 30 లక్షలు ఒకేసారి ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 20 లక్షలను యాన్యుటీ కొనుగోలు చేయడానికి ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ యాన్యుటీ ఆధారంగా ప్రతి నెల పెన్షన్ లభిస్తుంది. ఇక మరోవైపు యూపీఎస్ పథకంలో ఉద్యోగి సేవా కాలాన్ని ఆధారంగా తీసుకొని పెన్షన్ నిర్ణయించుకున్నప్పుడు ఈ 20 సంవత్సరాల సేవ పూర్తి చేసుకొని ఉద్యోగి లంసం చెల్లింపుతో పాటు నెలకు సుమారు 51,200 పెన్షన్ లభించే అవకాశం ఉందని మంజిత్ సింగ్ వివరించారు. ముఖ్యంగా డిఏ పెరిగే కొద్దీ ఈ పెన్షన్ కూడా పెరుగుతూ ఉండడం యూపీఎస్ ప్రత్యేకతగా ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు మరింత స్వేచ్ఛ ఇవ్వాలని మంజిత్ సింగ్ సూచిస్తున్నారు. పదవీ విరమణ సమయంలో ఉద్యోగులు ఎన్పిఎస్ లేదా యూపీఎస్లో ఏది తమకు అనుకూలమో ఆలోచించి ఎంచుకునే అవకాశం కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి కూడా బాధ్యతలు, భవిష్యత్తు అవసరాలు, ఆయుర్దాయం వంటి అంశాలను పరిశీలించి సరియైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. 8వ కేంద్ర వేతన సంఘం కేవలం జీతాల పెంపు అంశం మాత్రమే కాదు. ఇది కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ,
పెన్షన్ నిర్మాణము, ఎన్పిఎస్, యూపీఎస్ పథకాల భవిష్యత్తు లక్షలాది ఉద్యోగులు మరియు పెన్షనర్లు జీవన ప్రమాణాలపై ప్రభావం చూపే కీలక నిర్ణయంగా మారనుంది. అందువల్ల ఉద్యోగ సంఘాలు, పెన్షన్ నిపుణులు, ప్రభుత్వం మధ్య చర్చలు రాబోయే నెలల్లో మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇది దీనికి సంబంధించిన 8వ అంటే కమిషన్‌కు సంబంధించిన ఈ విషయం అన్నమాట. మనం క్లియర్‌గా తెలుసుకున్నాము. ఒక్కసారి నేను మీకు లైవ్‌లో కనిపించి మాట్లాడతాను. చూడండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అంటే 8th పే కమిషన్ గురించి ఈరోజు వీడియో.